హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఎండే శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ ఆన్‌లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్, జర్కన్ రింగ్ అండ్ స్టోన్స్, రైస్ షేప్‌లో ఉన్న బీడ్స్, 4 బంచ్ బీడ్స్, 2 షుగర్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ వేవ్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ 2 షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఈ ఫ్లవర్స్కి మధ్యలో ఒక జర్కన్ రింగ్ని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ జర్కన్ రింగ్ చుట్టూ నేను 4 బంచ్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఆల్టర్నేటివ్గా ఇక్కడ మనం 4 బంచ్ బీడ్స్ స్టిచ్ చేసామో మధ్యలో జర్కన్ రింగ్ వదిలేసి మళ్ళీ ఇంకో జర్కన్ రింగ్ చుట్టూ కూడా ఇదే విధంగా 4 బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వీటికి సైడ్స్‌కి మనం స్టెమ్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, వాటి మీద 2 షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ కావాలో మిగిలిన ప్లేస్ అంతట్లో కూడా ఇదే విధంగా 2 షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టెమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ వేవ్‌కి ఈ లోపల కర్వ్ ఉంది కదా, అక్కడ ఒక సింగిల్ 4 బంచ్ బీడ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం సింగిల్ బంచ్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న స్టెమ్స్‌కి టాప్ సైడ్ రెండు వైపులా ఒక 2 షుగర్ బీడ్, ఒక 4 బంచ్ బీడ్‌ని గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 బంచ్ బీడ్, 2 షుగర్ బీడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్‌కి మధ్యలో ఒక 2 షుగర్ బీడ్, ఒక రైస్ షేప్ బీడ్‌ని మధ్యలో ఒకసారి రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ అంటే మన ప్లేస్‌ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన ప్లేస్ అంతట్లో ఒక 4 బంచ్ బీడ్, 2 షుగర్ బీడ్, రైస్ బీడ్, 2 షుగర్ బీడ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని ఆల్టర్నేటివ్‌గా మనం వదలాలి అని చెప్పాను కదా, ఇక్కడ మనం రింగ్ నాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కలర్ థ్రెడ్ యూజ్ చేసామో అదే సేమ్ థ్రెడ్‌తో మనం బార్డర్‌లో 1 లైన్ లేదా 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత జరీ థ్రెడ్ యూజ్ చేసి 2 టైమ్స్ ఒకటి ఫార్వర్డ్‌లో స్టిచ్ చేసుకుంటే ఇంకో లైన్, బ్యాక్వర్డ్‌లో 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్‌గా మనము ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్లవర్స్ జర్కన్ రింగ్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్‌ని స్టిక్ చేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి మొత్తం స్టిచ్ చేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదేమో బ్యాక్ నెక్, ఇదేమో హ్యాండ్స్ డిజైన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.